ఆంధ్రప్రదేశ్లోని మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా. సో ఇందులో మనకి వీళ్ళు ఏంటంటే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. డ్రాఫ్ట్ మ్యాన్, గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ సబార్డినేట్ అని కొన్ని పోస్టులు అనేది రిలీజ్ చేశారు. మీకు కనుక ఎవరికైనా సరే అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చెయ్యండి. సో ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్. అంటే మనకి అటవీ శాఖలో ఏంటంటే ఉంటాయి కదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. ఇవంతా కాంట్రాక్ట్ అయితే కాదు, డైరెక్ట్గానే మీకు ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి చాలా మంచి జాబ్. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ మేలు ఫీమేల్ అలా అంతా ఏం లేదు. మనకి ఏపీలో ఉండే అందరూ ఎనీ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు, అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం రిజర్వేషన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న సపోర్ట్ ఇవ్వండి మీరు. సో అది. ఇప్పుడైతే చూసుకునేసరికి ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చారు ఫస్ట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్. టోటల్ 13 వేకెన్సీస్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ 13 వేకెన్సీస్కి ఏంటంటే మీరు ఇన్క్లూడ్ 1 వేకెన్సీ కూడా ఉంది. సో స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి 1 వేకెన్సీ. సో మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడైతే వీళ్ళైతే ఇచ్చారు. ఇవంతా కూడా మీరు చదవండి అబౌట్ వాట్ ఈజ్ వాట్ ఏంటనేది. సో మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సో క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ ది కమిషన్స్ వెబ్సైట్. ఇది ఈ కమిషన్స్ వెబ్సైట్లో సో అప్లికేషన్ సబ్మిషన్ విండో విల్ బీ ఓపెన్డ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 18th నుంచి అలాగే అక్టోబర్ 8th వరకు కూడా మనకి టైం అనేది ఇచ్చారు. సో అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అంతే ఏం కాదు, ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్టర్ మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్ టైం OTPR అనేది సెట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మీరు లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో అది. అలాగే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెప్పాను కదా, వన్ టైం అనేది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ OTPR అంటారు కదా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేయడానికి అవుతుంది. అంటే ఏం లేదు, జస్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక రిజిస్ట్రేషన్లా చేసుకోవాలి ఏపీ వెబ్సైట్లో. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. జోనల్ పోస్ట్ అని ఇచ్చారు కదా, సో 13 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అవి కూడా ఏంటంటే ఒకటి PW క్యాండిడేట్కి కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. సో అది. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి షీ ఈజ్ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ఫర్మిటీ రెండరింగ్ హిమ్ ఆర్ అన్ఫిట్ ఫర్ సచ్ సర్వీసెస్ అనేది ఇచ్చారు. సో మీరు హెల్తీగా ఫిట్గా అన్నీ కూడా ఉండాలి, అండ్ సౌండ్ హెల్త్ బాగుండాలి, యాక్టివ్ హ్యాబిట్స్ అయితే ఉండాలి, బాడీ డిఫెక్ట్స్ అంతా ఏం ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ కూడా మీకు మీ బాడీ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పాను కదా, షీ ఈజ్ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఒకే స్టేటు అలా అంతా ఏం లేదు. అలాగే మేలు ఫీమేల్ అంతా ఏం లేదు, ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఇందులో అంత ప్రాపర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మీకు చూపించలేదు. బట్ ఏంటి అంటే ఇక్కడ ITI చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్. సో ITIలో డ్రాఫ్ట్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ITI చేసిన డ్రాఫ్ట్ మ్యాన్ కానీ, లేదా ఇంజనీరింగ్లో సివిల్ డిపార్ట్మెంట్ అది కానీ, అలాగే డిగ్రీలో BSc చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ దీనికి. సో ఈ ఎలిజిబుల్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇచ్చారు. సో ఏంటంటే బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. నో క్యాండిడేట్ షాల్ బీ ఎలిజిబుల్ అపాయింట్మెంట్ అన్లెస్ షీ క్వాలిఫైస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టర్మ్స్ అనేది ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు CBT టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అంటే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితేనే జాబ్ అనేది ఉంటుంది.
సో సిబిటి టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఉంటుందంట. సో అది వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. మీరు అదొకటి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇచ్చారు. మొత్తం కంప్లీట్గా చూడండి. రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్కి అనేది ఎక్కువ ఇస్తారు. చెప్పాను కదా ఇక్కడ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. అంటే ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో రిజర్వేషన్ ఏంటి, లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ఇస్తారు. అంటే లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది ఇంకా నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఇవంతా డెఫినేషన్ అంటే ఈ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు ఏంటి అనేది ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అది మీరైతే చూసుకోండి. సో అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. సో మీరు ఇది కూడా ఒకసారి చూడండి. అంటే మ్యాక్సిమం ప్రతి స్టేట్లో కూడా అంటే మన ఏపీ స్టేట్లో ఉండే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా ఇచ్చారు. సో అది అండ్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అనేది ఏజ్ అనేది ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు మనకి. అంటే 18 నుంచి 42 ఇచ్చారు కదా, ఇక్కడ 42కి మీరు ఏం చేయాలంటే ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. ఎవరెవరు ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు 5 ఇయర్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలిజిబుల్ ఉంది 47 ఇయర్స్ వరకు. అలాగే కొంతమంది ఉంటారు కదా పర్సన్ విత్ అంటే పీబీడీ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, వీళ్ళకి ఏంటంటే 10 ఇయర్స్ ఇచ్చారు. అంటే వీళ్ళు 52 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇలా ఇచ్చారు. చాలా ఎక్కువగానే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్స్. చాలా మంచిదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫీ ఎంత అంటే 100 రూపీస్ అనేది ఫీ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 100 రూపీస్ మాత్రమే ఫీ అనేది పే చేయాలి, ఎక్కువైతే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. సిబిటి టెస్ట్ అంటే నార్మల్ ఓఎంఆర్ షీటు అలా కాదు, ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే ఇచ్చారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఉంటాయి ఎగ్జామినేషన్ సిలబస్ అంతా కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా అడిగితే మీరు కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అలాగే ఇవి చూడండి పోస్టులు ఏ లోకల్ క్యాండిడేట్స్ ఎక్కడ ఏ జోను అనేది అయితే మెన్షన్ చేశారు. మనకి టోటల్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అనేది ఇచ్చారు. సో మినిమం 150 మార్క్స్ అంటే అందులో 50% అనేది తెచ్చుకోవాలి మీరు. అలా అయితేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది ఒకటి చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే ఖచ్చితంగా మేము వీడియో అనేది చేస్తాము. మాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాము. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఆల్ ఆఫ్ యూ.